హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ చూడండి, మనం బిఎన్బి కాయిన్, దాని తర్వాత ఇథీరియము, బిట్ కాయిన్, తర్వాత సొలానా, వీటిని మైనింగ్ చేసుకోవడానికి ఫ్రీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4 వెబ్సైట్స్లో మనం కొన్ని రోజుల నుంచి వర్క్ అయితే చేస్తున్నామండి. సో వీటిలలో నాకు బిట్ కాయిన్ యొక్క విత్డ్రాల్, నిన్న బిట్ కాయిన్ విత్డ్రాల్ వచ్చింది. సో బిట్ కాయిన్ విత్డ్రాల్ ఏ విధంగా చేయాలి, తర్వాత విత్డ్రాల్ వచ్చిన తర్వాత దాని ప్రూఫ్లు ఏంటి అనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో, ఇంతకుముందు వీడియో ఏదైతే పోస్ట్ చేశానో దాంట్లో క్లియర్గా ఇచ్చానమాట. సో ఈ సైట్స్ ఏంటి అంటే చాలా అద్భుతంగా వర్క్ అవుతున్నాయండి. మీరు రోజుకు కష్టపడి 15 సార్లు లేకపోతే మినిమం 12 సార్లు ప్రతి గంటకు ఒకసారి ఈ వెబ్సైట్స్లో ఉండేటటువంటి రోల్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఫ్రీగా బిట్ కాయిన్ కానీ, సొలానా కానీ, ఇథీరియం కానీ ఈ విధంగా రావడం అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో వీటిలలో రీసెంట్గా ఎవరైతే మైనింగ్ స్టార్ట్ చేశారో వాళ్లకు మెయిల్ వెరిఫికేషన్ అనేది చేసుకోమనేసి ఒక ఆప్షన్ అయితే ఇస్తుందన్నమాట. సో మెయిల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ మీరు మైనింగ్ అనేదాన్ని కంటిన్యూ చేయగలరు. సో ఆ స్క్రీన్ షాట్స్ను చాలామంది నాకు పంపించి ఏంటిది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈమెయిల్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో చూడండి, ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అయ్యారో వాళ్ళు ఈ రోల్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఒక బాక్స్ అయితే వస్తుందండి. ఈ రెడ్ కలర్ బాక్స్ వచ్చేసి ఈ రోల్ అనేది అవ్వట్లేదన్నమాట. సో అవ్వకపోయిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి క్లియర్గా, మీరు మైనింగ్ అనేది కంటిన్యూ చేయాలి అని అంటే ఇక్కడ మెయిల్ అనే వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చేసుకోండి అనేసి చెప్తున్నారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు రోల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా రెడ్ బాక్స్ వచ్చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్లో సెండ్ మెయిల్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ గ్రీన్ కలర్లో ఉన్న సెండ్ మెయిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సో తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, సెండ్ మెయిల్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చుంటారో ఈ సైట్స్కి సంబంధించి దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి, మీకు ఫ్రీ సోల్ అని కానీ, ఫ్రీ ఇథీరియం అని కానీ, ఫ్రీ బిఎన్బి అని కానీ, ఫ్రీ బిట్కో అనే కానీ, సో ఈ విధంగా ఏదో ఒక వెబ్సైట్స్ నుంచి మీకు ఈ విధంగా మెయిల్ అయితే వస్తుందండి. 4 వెబ్సైట్లలో కూడా మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోకపోతే అన్నిటికీ సేమ్ ఇదే ప్రాసెస్. మీరు రోల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ రెడ్ కలర్ బాక్స్ వస్తుంది, సెండ్ మెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఓపెన్ చేయండి. మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ సోల్ కానీ, ఫ్రీ ఇథీరియం కానీ, ఫ్రీ బిట్ కాయిన్ కానీ, ఫ్రీ బిఎన్బి అనే సైట్స్ నుంచి మీకు ఈమెయిల్ అనేది వచ్చుంటుంది. సో ఈమెయిల్ ఓపెన్ చేయండి. ఈమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు 2 లింక్స్ ఉన్నాయి. వాటిలలో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ మీరు వెయిట్ చేయాలండి. ఇదే సైట్లో 10 సెకండ్స్ పేజ్ అనేది ఓపెన్ చేయకుండా 10 సెకండ్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ మైనింగ్ సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయి డైరెక్ట్ లోపలికి వెళ్ళొచ్చు, లేకపోతే మళ్ళీ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో మెయిల్ ఐడి, దాంతోపాటు పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో పాస్వర్డ్ ఎంట్రీ చేయమని అడుగుద్ది. సో ఇవి 2 ఎంట్రీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అలో అనే ఆప్షన్ ఏమైనా పడితే దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ రోల్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ రోల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు రోల్ అనేది కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయి మీకు ఎన్నో కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. సో ఎన్ని పాయింట్స్ యాడ్ అయ్యాయనేది చూసుకోవాలని మళ్ళీ జస్ట్ ఇలా టచ్ చేసి ఇక్కడ మళ్ళీ క్యాప్చా అడుగుతుంది చూడండి. ఇక్కడ టీ కప్స్ అడుగుతుంది. టీ కప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది నేను టచ్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇంకోసారి కూడా అడిగింది. వెరిఫై మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి రోల్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు ఆటోమేటిక్గా బిఎన్బి కాయిన్ ఏదైతే ఉందో అది వచ్చిందండి. ఇక్కడ నాకు 200 శాట్స్ బిఎన్బి వచ్చింది. దాంతోపాటు రివార్డ్స్గా 2 పాయింట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇది బిఎన్బిలో. సో అదే సొలానాలో రోల్ చేస్తే సొలానాలో నాకు 1250 ఈ శాట్స్ ఏవైతే ఉన్నాయో అవి సొలానా వచ్చాయండి. దాంతోపాటు 2 రివార్డ్ పాయింట్స్ కూడా వచ్చాయన్నమాట.
సో ఇది ఇథీరియం సైట్ అండి. ఇక్కడ కూడా నేను క్లిక్ చేస్తున్నాను. ఐ ఆమ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఈ బాస్కెట్ ఏదైతే ఇచ్చారో ట్రాలీలో పట్టేటటువంటి వస్తువులు ఏమున్నాయనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఉండేటటువంటి 2 రగ్బీ ఆడే బాల్స్ అయితే ఉన్నాయో వాటిని టచ్ చేశాను. వెరిఫై మీద క్లిక్ చేశాను. తర్వాత రోల్ మీద క్లిక్ చేశానండి. తర్వాత ఈ విధంగా పేజ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇంటూ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఈ ఇథీరియం శాట్స్ ఒక 30 శాట్స్ అయితే రావడం జరిగింది. 2 రివార్డ్ పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అదేవిధంగా బిట్ కాయిన్ సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బిట్ కాయిన్ సైట్లో కూడా సో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ చూడండి రోల్ అనే ఆప్షన్ ఉంది. ఈ రోల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక 2 శాట్స్ బీటీసీ రావడం జరిగిందండి. అదే లాటరీ టికెట్స్ తర్వాత రివార్డ్ పాయింట్స్ 2 వచ్చాయన్నమాట. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటి, ఫాస్ట్గా విత్డ్రాల్ అనేది తీసుకోవాలి అని అంటే రోజులో మీరు 12 నుంచి 15 సార్లు ఖచ్చితంగా ఈ సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో రోల్ అనే ఆప్షన్ ఏదైతే వస్తుందో దాని మీద క్లిక్ చేసి రోల్ చేయడం అనేది మీరు ఖచ్చితంగా పర్సనల్గా చేయాల్సింది. అదొకటి. దాని తర్వాత రెండో విషయం ఏంటి అని అంటే కుదిరితే రిఫర్ చేయండి. ఎందుకు రిఫర్ చేయమని చెప్తున్నానంటే ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకు 50% మైనింగ్ బోనస్ అనేది వస్తూ ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఎంత మ్యాక్సిమం మెంబర్స్ని కుదిరితే అంతమంది మ్యాక్సిమం మెంబర్స్ని రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు రిఫరల్ బోనస్గా వాళ్ళు రోల్ చేసిన ప్రతిసారి వాళ్ళకు 1250 సొలానా పాయింట్స్ వస్తే దాంట్లో మీకు సగం వస్తాయి. సో అదే బిఎన్బి ఒక 300 శాట్స్ వచ్చిందనుకోండి, దాంట్లో సగం 150 శాట్స్ మీకు వస్తాయి. అదే ఇథీరియం రోల్ చేసినప్పుడు వాళ్ళకు 30 పాయింట్లు వస్తే దాంట్లో నుంచి 50% అంటే 15 పాయింట్స్ మీకు వస్తాయి అన్నమాట, 15 శాట్స్. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళని రిఫర్ చేయండి. రిఫర్ చేస్తే మీకు వాళ్ళు రోల్ చేసిన ప్రతిసారి వాళ్ళు ఎర్న్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 50% మీకు బోనస్గా వస్తుంది. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి రిఫర్ చేయడం వల్ల. దాంతోపాటు ఒకవేళ మీ దగ్గర రిఫర్ చేసే ఛాన్సే లేదు, అవకాశం లేదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, లేకపోతే అన్ని రోజులు మైనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా లేరు అని అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటంటే తెలివిగా మీ ఇంట్లో ఖచ్చితంగా స్మార్ట్ మొబైల్స్ అనేవి ఉంటాయి. ఒక 3-4 మొబైల్ అన్నా ఖచ్చితంగా ఉంటాయి. మీ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో ఆ రిఫరల్ లింక్ను మీరు కాపీ చేయండి. చూడండి ఇక్కడ 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో పైన 3 అడ్డగీతల మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫర్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ మీ రిఫరల్ లింక్ అనేది ఉంటుంది చూడండి, యువర్ రిఫరల్ యుఆర్ఎల్ అనేసి ఉంది. సో ఇక్కడ ఇదేదైతే ఉందో దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేయండి. జస్ట్ ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చింది చూడండి, కాపీ అనేసి. సో అది వెళ్ళిపోయింది నేను టచ్ చేయబట్టి. సో ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసేస్తే మీకు మీ రిఫరల్ లింక్ అనేది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మీ ఇంట్లో అదర్ మొబైల్స్లో ఉండేటటువంటి వాట్సాప్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు మెసేజ్ చేసేసుకొని మీ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసేసి ఎక్స్ట్రా అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకొని మైనింగ్ చేసుకోండి. సో ఒకే ఇంట్లో 5-6 అకౌంట్లు ఉండడం వల్ల ఒకే వైఫై యూజ్ చేసి ఈ మైనింగ్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి మీకు. ఎందుకంటే ఒకే ఇంట్లో వేరు మొబైల్లో ఉండడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మైనింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. సో రిఫరల్ అనే దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. నాకు తెలిసి 50% రిఫరల్ కమిషన్ ఇచ్చేటటువంటి ఒక్క మైనింగ్ సైట్ ఏదన్నా ఉంది అంటే బిట్ కాయిన్ కానీ, సొలానా కానీ, ఇథీరియం కానీ, దాని తర్వాత బిఎన్బి కానీ, ఇవి మనం మైనింగ్ చేస్తున్నటువంటి మైనింగ్ సైట్లు ఏవైతే ఉన్నాయో ఇవే కాకుండా చాలా ఉన్నాయి మైనింగ్ సైట్స్, ఫాసెట్స్ ఉన్నాయి. సో వాటిలలో 50% డైలీ మైనింగ్ కమిషన్గా, రిఫరల్ మైనింగ్ కమిషన్గా డైలీ మీరు రిఫర్ చేసిన పర్సన్ ప్రతిసారి రోల్ చేసిన ప్రతిసారి 50% కమిషన్ ఇచ్చేటటువంటి సైట్స్ ఏమైనా ఉన్నాయంటే కేవలం ఇవి 4 మాత్రమే. సో వీటిలలో మీరు ఖచ్చితంగా రిఫర్ చేసి కష్టపడి వర్క్ చేయండి. లాంగ్ టర్మ్లో మీరు ఎర్న్ చేసేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి బెనిఫిట్ ఇస్తాయి.
సో మనకు చూడండి బైనాన్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు బిఎన్బి కాయిన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో సీజెడ్ అనే పర్సన్ క్రిప్టోలో ది బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్. ఎటువంటి కంపెనీ లేకుండా ఒకే ఒక్క బైనాన్స్ అనేటటువంటి ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఒకే ఒక్క బైనాన్స్ ఎక్స్చేంజ్ని రన్ చేసిన పర్సను ప్రపంచంలో టాప్ 10 అంటే ప్రపంచ కుబేర్ల 10 మంది జాబితాలో ఒక్కసారి ఎంట్రీ ఇచ్చినటువంటి పర్సన్ అండి. ఒకే ఒక్క పర్సను ఒక అప్లికేషన్ ద్వారా ప్రపంచ కుబేర్లలో ఎంట్రీ ఇచ్చినటువంటి పర్సను సీజెడ్ అనే ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను రీసెంట్గా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగిందండి. అదేంటి అంటే బిఎన్బి ఏదైతే ఉందో ఈ బిఎన్బి చైన్ మీద గ్యాస్ ఫీజ్ ఏదైతే ఉందో అంటే మనం ట్రాన్సాక్షన్ చేస్తే బిఎన్బి చైన్ మీద ఏదన్నా కాయిన్స్ మనం ఇక్కడ నుంచి ఇంకొక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్కి లేకపోతే ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేస్తే పడేటటువంటి గ్యాస్ ఫీజు ఏదైతే ఉందో ఆ గ్యాస్ ఫీజుని 10 రెట్ల వరకు తగ్గించండి అనేసి చెప్తున్నారనమాట. 10 రెట్ల వరకు గ్యాస్ ఫీజు అనేది తగ్గితే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ప్రతి ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు మీరు చూసారో లేదో రీసెంట్గా సొలానా కాయిన్ ఏదైతే ఉందో సొలానా నెట్వర్క్ ఏదైతే ఉందో సొలానా నెట్వర్క్ మీద దరిదాపు ఒక లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ టైంలో కొన్ని వేల మైనింగ్ ప్రాజెక్టులు కొన్ని వేల కొత్త క్రిప్టో ప్రాజెక్ట్స్ కొత్త టోకెన్స్ కాయిన్స్ లాంచ్ అవ్వడం జరిగింది, మైనింగ్ అవ్వడం జరిగింది, సో ఎయిర్ డ్రాప్ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి యాక్టివిటీస్ వల్ల సొలానాలో గ్యాస్ ఫీజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల సొలానా కాయిన్ యొక్క రేట్ అనేది ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి కొత్తగా బిల్డ్ అయ్యి దరిదాపు $6 నుంచి సొలానా కాయిన్ అనేది హయ్యెస్ట్ $290 చూడండి. $6 లోయెస్ట్ $6 ఉన్నది ఎప్పుడు 2022 నవంబర్ అనుకుంటా, 2022 నవంబరా లేకపోతే 2023 నవంబరు, కరెక్ట్ ఇయర్ గుర్తుకు లేదు. సో $6 లోయెస్ట్కి వెళ్ళినటువంటి సొలానా కాయిన్ రీసెంట్గా 1.5 ఇయర్ 2 ఇయర్స్లో $290 వచ్చిందనమాట. సో అంటే ఎన్ని రెట్లు పెరిగిందనేది ఆలోచించండి. సో ఇప్పుడు నెక్స్ట్ బిఎన్బి కాయిన్ ఏదైతే ఉందో మన బైనాన్స్ కాయిన్ దీంట్లో కూడా గ్యాస్ ఫీజ్ అనేది 10xగా తగ్గబోతుంది అనమాట. సో ఈ గ్యాస్ ఫీజ్ అనేది తగ్గడం వల్ల దీని మీద కూడా కొత్త ప్రాజెక్ట్స్కి క్రిప్టో ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మైనింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఎయిర్ డ్రాప్స్ కానీ లేకపోతే కొత్త క్రిప్టో కాయిన్స్ కానీ కొత్త క్రిప్టో టోకెన్స్ కానీ లాంచింగ్ అనేది బిఎన్బి మీద జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో అలాంటప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు బిఎన్బి కాయిన్ అనేది $500 ఉందండి దరిదాపు. ఈ $500 ఏదైతే ఉందో ఈ బిఎన్బి కాయిన్ నాకు తెలిసి ఒక 1 ఇయర్ లేకపోతే 1.5 ఇయర్లో $2,500 మీకు ఈజీగా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో $2,500 మీకు పెరిగింది అంటే మనం ఫ్రీగా ఎర్నింగ్ చేస్తున్నటువంటి బిఎన్బి సైట్ ఏదైతే ఉందో చూడండి. బిఎన్బిలో మనం ప్రతిరోజు బిఎన్బిని ఫ్రీగా ఎర్న్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ బిఎన్బి సైట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఓపెన్ చేశాను. చూడండి ఇక్కడ బిఎన్బి సైట్ ఓపెన్ చేశాను కదా. సో ఇక్కడ బిఎన్బి సైట్లో విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు విత్డ్రాల్ అనేది రావాలి అంటే మినిమం మన దగ్గర ఉండాల్సినటువంటి బిఎన్బి ఎంత అంటే 0.06 బిఎన్బి. సో దీన్ని మనం ఒకవేళ మనకు విత్డ్రాల్ వస్తే ఎన్ని డాలర్స్ వస్తాయి అనేది లెక్కేద్దాం. తర్వాత పంప్ అయిన తర్వాత విత్డ్రాల్ వస్తే అప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది అనేది లెక్కేద్దాం. 0.06 బిఎన్బి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు బిఎన్బి కాయిన్ ఏదైతే ఉందో ఇది దరిదాపు $606 అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి మీకు బిఎన్బి కాయిన్ వాల్యూ $606 ఉంది. సో 0.06 మనకు మినిమం విత్డ్రాల్ అమౌంట్ 0.06 ఇంటూ 606 వేసాను అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే ఒక్క సింగిల్ విత్డ్రాలు మీరు బిఎన్బి సైట్ ఏదైతే ఉందో దీంట్లో మీరు విత్డ్రాల్ తీసుకుంటే మీకు ఇప్పుడు ఉండేటటువంటి రేట్ ప్రకారం డైరెక్ట్గా $36 వస్తాయన్నమాట. సో అదే మీరు బిఎన్బి చైన్ మీద మంచిగా ప్రాజెక్ట్స్ అనేవి తొందరలో బిల్డ్ అవ్వబోతున్నాయి. బిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు కరెంట్ రేట్ ఏదైతే ఉందో 606 ఉంది, 5 రెట్లు పెరిగింది అనుకోండి. సో అప్పుడు మీరు విత్డ్రాల్ చేసుకుంటే మీకు వచ్చే అమౌంట్ ఎంత? సో ఇంటూ 5 అంటే
$181 మీకు ఒక్కసారిగా ఫస్ట్ విత్డ్రాల్లోనే వచ్చే అవకాశం ఉంది 1 ఇయర్ తర్వాత. సో $181 ఇంటూ ఒక్కొక్క యూఎస్డిటీ ₹95 వేద్దామండి. సో ₹95 వేస్తున్నా అంటే మీకు ఒక్క సింగిల్ విత్డ్రాల్ ఏదైతే ఉందో సింగిల్ విత్డ్రాల్ ద్వారా మీకు రూపీస్లో వచ్చేటటువంటి అమౌంట్ ₹17,271 అయితే మీకు ఈ సైట్ ద్వారా వస్తాయన్నమాట. అంటే అప్పటికి ఈ BNB కాయిన్ ఏదైతే ఉందో అది $3,000 రీచ్ అయ్యి ఉంటే, సో $3,000 రీచ్ అవ్వకుండా కేవలం ఇప్పుడు ఉండేటటువంటి $606 ఉంటే అప్పుడు మీకు డివైడ్ బై 5 వేస్తున్నా చూడండి, సారీ 5 వేసాను. అప్పుడు మీకు వచ్చేటటువంటి అమౌంట్ రూపీస్లో చూసుకుంటే $3,454 అమౌంట్ అనమాట. సో ఇదంతా నేను మీకు ఎందుకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలామంది మాకు విత్డ్రాల్ అనేది రావట్లేదు, చాలా టైం పట్టేలా ఉంది అనేసి అంటున్నారు కాబట్టి, సో క్రిప్టోలో ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మీకు అర్థమయ్యేలా నేను చెప్పగలిగినప్పుడు మాత్రమే మీరు ఈ సైట్స్లో మైనింగ్ అనేది కంటిన్యూ చేయగలరు అనమాట. సో ఒకవేళ మనం అనుకున్నట్టు జరిగితే అప్పుడు మీకు వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది దరిదాపు ఇంత అమౌంట్ అయితే ఉండబోద్ది అనమాట. BNB సైట్ ఈ సొలానా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది రీసెంట్గానే స్టార్ట్ అయింది. నేను కూడా సైన్అప్ చేసి జస్ట్ ఒక 2 days అయింది. సో సొలానాలో మీకు ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాడండి, చాలా ఎక్కువ శాట్స్. అంటే మనం అదర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రోలింగ్ చేసినప్పుడు బిట్ కాయిన్లో అయితే 2 రావడము, ఇథీరియంలో అయితే 30 రావడము, అదే మనకు BNBలో అయితే 200 నుంచి 300 రావడం జరుగుతుంది. కానీ సొలానాకి వెళ్ళేసరికి మీకు డైరెక్ట్గా 2,500 శాట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇప్పుడు BNB కాయిన్ వాల్యూ దరిదాపు 606 USDT ఉంది. సో 606 USDT ఉన్నటువంటి BNB కాయిన్ దీంట్లో మీకు రోల్ చేసినందుకు వచ్చేది 200 శాట్స్ అనమాట. అదే సొలానా కాయిన్ ఇప్పుడు దరిదాపు 120 శాట్స్ ఉంది. సో దీంట్లో మీరు రోల్ చేసినప్పుడు మీకు వస్తున్నది డైరెక్ట్గా 1250, లేకపోతే దాని నుంచి 2,500 వస్తున్నాయి అనమాట. అంటే అన్ని రెట్లు ఎక్కువ ఉంది చూడండి. సో దీన్ని మీరు కంపారిజన్ చేసుకుంటే ఇంటూ 6 వేస్తే ఇంత రావాలి, కానీ మీకు చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాడు అనమాట రోల్ చేసినప్పుడు. సో ఈ 4 సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా మంచి సైట్స్. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే రోజుకు 12 నుంచి 15 సార్లు ఖచ్చితంగా రోల్ అనేది చేయండి. దాంతోపాటు కుదిరితే మ్యాక్సిమం మెంబర్స్ని రిఫర్ చేయండి, ఎందుకంటే 50% మైనింగ్ కమిషన్ అనేది మీకు వస్తుంది. ఒకవేళ మీరు రిఫర్ చేయలేని పక్షంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇంట్లో మల్టిపుల్ మొబైల్స్ ఉంటే వేరు మొబైళ్ళలో ఖచ్చితంగా మీ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసేసి ఈజీగా ఒక 3 నుంచి 4 మొబైళ్ళల్లో మీరు ఖచ్చితంగా మీ రిఫరల్ లింక్ ద్వారా ఈ సైట్స్ని క్రియేట్ చేసుకొని ఖచ్చితంగా మైనింగ్ అయితే చేయండి. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఈ వీడియోలో మనం టోటల్గా అసలు ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనే విషయం దగ్గర నుంచి ఈ సైట్స్లో మైనింగ్ అనేది చేస్తే మనకు ఫ్యూచర్లో ఎంత అమౌంట్ అనేది రాబోతుంది అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.